ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 28 అవమానం అనే మాట మీద ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో నేను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలని పేరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అవమానాల, ఒకప్పటి స్థితిని బట్టి అవమానాల, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి అవమానాల, బలహీనతలను బట్ట, ఆత్మీయ స్థితిని బట్ట మరి దేని వలన అవమానించబడతా ఉన్నావు? కుటుంబంలో అవమానాలు, సంఘంలో అవమానాలు, పనిచేస్తున్న స్థలంలో అవమానాలు, ప్రార్థించే సహవాసంలో అవమానాలు, చేస్తున్న పని ఆపించి మరీ అవమానించేవారు కొందరు. ఎంతలా గాయపడతారో కదా ఎదుటి వ్యక్తి అని కనీస బుద్ధి లేకుండా అవమానించేవారు కొందరు. మొహం మీద ఒక మనిషిని వద్దని తృణీకరిస్తూ అవమానించేవారు కొందరు. చదువు లేదని, ఉద్యోగం రాదని, వివాహం కాలేదని, సంతానం కలుగలేదని, మరి ఎదురాడే పిల్లలు ఉన్నారని ఈ రీతిగా అవమానించడానికి అవకాశాన్ని వెతుకుతూ అవమానించేవారు కొందరు. ఎందుకు ఇంతలా వీరు అవమానిస్తున్నారని లేఖనాలు చూసినట్లయితే న్యాయాధిపతులు 18:7 అక్కడ దానియులకు స్వార్థ్యం లేదు. మరి వారు దేశాన్ని పరిశోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు లాయిషు ప్రాంతంలో చూసినట్లయితే అక్కడ ప్రజలు సుఖముగాను నిర్భయముగాను నివసిస్తూ అధికారము బలం పొందిన వాడెవడునూ లేకపోవుటయు, ఏ మాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోవుటయు చూచారంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అవమానపరుస్తారు అనమాట. ఎవరికి అధికారం లేదు కాబట్టి ఎవరిని ఎవరు అవమానపరిచే పరిస్థితి ఆ దేశంలో అక్కడ లేదు. మరి అంత మాత్రమే కాదు కానీ సామెతలు ఉంటుంది కదా, అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఎవరైతే అధికారం కలిగి ఉంటారో, అహంకారం కలిగి ఉంటారో వారు మాత్రమే అవమానిస్తారు. వారి స్థితిని బట్టి, వారి హోదాను బట్టి మరి ఇతరులని చీత్కారంగా చూస్తూ అవమానిస్తారంట. మరి భక్తిహీనులు అవమానిస్తారు, భక్తిహీనులు అవమానం నొందుతారు. అంత మాత్రమే కాదు కానీ ఎవరు అవమానపడతారంటే చెడు పనులు చేసేవారు, దురాలోచన చేసేవారు, పాపం చేసేవారు, విగ్రహారాధన ప్రోత్పలించేవారు, దేవుని ఎడల విశ్వాసఘాతకం కలిగిన వారు, దురాలోచన చేసేవారు, అతిశయించేవారు, దుర్మార్గులు దుష్టులే కాదు కానీ నీతిగా, న్యాయంగా, యథార్థంగా, భక్తిగా జీవిస్తున్నవారు అనేక మంది వారు మనసు గాయపరిచే విధంగా అవమానించబడతా ఉన్నారు. కానీ దేవాది దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఎక్కడెక్కడ వారికి అవమానం కలిగిందో అక్కడ నెల మంచి పేరును, ఖ్యాతిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడైతే అవమానించబడ్డామో దేవుడు అక్కడే మన తలను పైకెత్తే దేవుడై ఉన్నాడు. నిజముగా మన పితరులు అవమానించబడ్డారు. మరి యోసేపు తన అన్నల ద్వారా అవమానించబడ్డారు. తన అన్నలు తన కాళ్ళ యుద్ధకు వచ్చేటట్టు చేశాడు. మరి మామగారు సౌలు మరి దావీదు గారిని అవమానించారు. యోనతాను చాలా కోపం తెచ్చుకున్నారు. మరి నాబాలు కూడా దావీదు గారిని అవమానించడం మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళు ఏ మాత్రము మరి రెస్పాండ్ అవ్వలేదు, అవమానానికి కుంగిపోలేదు, కుమిలిపోలేదు. నన్నెందుకు ఈ రీతిగా అంటా ఉన్నారు, నేను నీతిగా యథార్థంగా ఉన్నానని వారి మీద మరి వివాదానికి వెళ్ళలేదు. కానీ దే కెప్ట్ క్వైట్, కామ్గా ఉన్నారు. ప్రభువే చూసుకున్నారు. ఎందుకంటే పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. తన బిడ్డల అవమానానికి 2 పాళ్ళు ఘనతను, మంచి పేరుడిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకేమి లేదని అవమానిస్తా ఉన్నారు ప్రియ సహోదరి, సహోదరుడా. మరి యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇకను అన్యజనులలో అవమానము కలుగకుండునట్లు మరి తృప్తి నొందునంతగా ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును పంపించే దేవాది దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చదువు లేదని అవమానిస్తా ఉన్నారా? సొలొమోనుకి ఇచ్చిన దైవికమైన జ్ఞానాత్మచే అభిషేకించే దేవుడై ఉన్నాడు. ఉద్యోగం రాదని అవమానిస్తా ఉన్నారా? దేశమందు ఉన్నత స్థానాల మీద ఉంచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే వివాహం కాలేదని అవమానిస్తా ఉన్నారా? రిబ్కమ్మని ఇస్సాకు గారి కొరకు సిద్ధపాటు చేసిన దేవుడు ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, సంతానం లేదని అవమానిస్తా ఉన్నారా? మరి ఎలిజబెత్ గొడ్రాలను నా అవమానాన్ని దేవుడు తీసివేశాడని కనపరిచింది దేవుని నామాన్ని తన వృద్ధాప్యంలో. అంత మాత్రమే కాదు, మాట వినని పిల్లలను బట్టి అవమానించబడతా ఉన్నారా? మన బిడ్డల్ని ఆయనే రక్షిస్తాడు. నిత్యముగా తన సన్నిధిని నిలిచే భాగ్యాన్ని వారికి ఇస్తాడు. వారిలో రాతి హృదయాన్ని తీసేసి మాంసపు గుండెను, వారిలో నూతన హృదయాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మనం దేవుని తోడు కలిగి ఉన్నప్పుడు అవమానపరచబడమంట. మరి కీర్తనాకారుడు అంటాడు కదా, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. దేవుని తోడు కలిగి ఉన్నప్పుడు మనం నిత్యముగా అవమానం ఉందమని ఈ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఆజ్ఞలన్నిటిని లక్ష్యం చేసినప్పుడు మన అవమానము నొందమంట. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు అవమానం నొందము. ఆయన శరణు జొచ్చినప్పుడు అవమానం ఉండదు. ఆయనకి మొర్ర పెట్టినప్పుడు అవమానం ఉండదు. అంత మాత్రమే కాదు, మన కీవర్డ్స్ ఉంది కదా, యెహోషువ గ్రంథంలో ఉంది కదా 5వ అధ్యాయంలో, వారు సున్నతి పొందిన తర్వాత ఐగుప్తు అవమానం దొర్లించి వేయబడటం మనం చూస్తున్నాం. అంటే సున్నతి అంటే నేటి దినాలలో బ్యాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన కుమార్తెగా కుమారుడుగా ముద్రించబడినప్పుడు ప్రతి విధమైన అవమానం దొర్లించి వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ అవమానాన్ని ఎలా మాన్పవచ్చు అంటే, మరి సామెతల గ్రంథంలో ఉంది కదా, తిరస్కార బుద్ధి కలవాణిని తోలివేసినడలా కలహము మాని పోరు తీరి అవమానము మానిపోవును. దేవునికి స్తోత్రం. మరి సామెతలు 22:10 మనం చూడగలుగుతాం. ఒక్కొక్కరు ఉంటారు, ప్రతి ఒక్కరిని తిరస్కరిస్తారు, ప్రతి ఒక్కరిని అవమానిస్తూ ఉంటారనమాట. వారిని అసలు దూరం ఎడం చేసేస్తే కలహము, ఆ గొడవే ఉండదంట. అలాగే పోరు తీరి, ఇంకా క్వారల్స్ కానీ కొట్లాటలు గొడవలు ఏముండవు, అవమానము మానిపోద్దంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే తిరస్కార బుద్ధి కలిగి ప్రతి ఒక్కరిని తిరస్కరిస్తూ మరి యథార్థంగా భక్తిగా నీతిగా ఉంటున్న వారిని కూడా తిరస్కరిస్తూ వారి హృదయాల్ని గాయపరుస్తూ ఉంటారో వారిని దూరపరిస్తే అవమానం అన్నది కొట్టివేయబడుతుంది. మరి లాయిషు దేశంలో ఏ రీతిగా ఎవరికి కూడా అధికారం లేదు, అవమానం లేదు. నో అథారిటీ, నో షేమ్. అధికారంలో ప్రతి ఒక్కరు ఇలా చేస్తారని కాదు, కానీ ఎందుకంటే అన్య రాజులు సైతం చాలా దీనమస్సు కలిగి మన దేవుణ్ణి అనుసరించడం మనం చూస్తూ ఉన్నాము. నా సేవకుడని కూడా అన్ని రాజులను బట్టి దేవుడు సాక్షాత్తు వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏమీ లేకపోయినా కానీ అవమానించేవారు ఉన్నారు. వారి భక్తిహీనులు, బుద్ధిహీనులు. భక్తిహీనతను బట్టి వారి అవమాన పాలు పొందుతారు. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా మనకి యేసయ్య మాదిరండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదా, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండటం మనం చూస్తా ఉన్నాం. ఈ అవమానాలన్నీ తలుచుకొని తలపోసుకుంటూ మరి మనం కృంగిపోవటం అది ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాగే ముందున్న ఈ విశ్వాసయానాన్ని మనం కొనసాగించలేము. యేసయ్యను చూస్తూ యేసయ్యలాగా అవమానాన్ని నిర్లక్ష్య పెడదాం. ఆయనే వాగ్దానం చేశాడు కదా, నా జనులు ఇక నెన్నడు సిగ్గుపడరని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కలిగిన ప్రతి అవమానాన్ని గిల్గాలు వల్ల ఆయన దొర్లించి వేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితిని బట్టి ఏ పరిస్థితుల్లో అవమానించబడతా ఉన్నామో నిత్యముగా ఆ పరిస్థితిని బట్టే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇక ఎన్నడూ అవమానపరచకుండా ఆ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చి దీవించబడుదుముగాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రభు కృప మనందరికి తోడైండునుగాక. ఆమేన్.